ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరగ్గా బెజవాడలో భారీ సంఖ్యలో అన్నలు పట్టుబడ్డారు. ఇటు ఏలూరు, కాకినాడ జిల్లాలోనూ మావోలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అడవులను వదిలి ఏపీకి ఎందుకొచ్చారనేది హాట్ టాపిక్ అయింది. వీరందరినీ ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు అలజడి రేపుతున్నాయి. నిన్న మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాతో పాటు 6 హతమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మావోయిస్టులను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా పోలీసు బృందాలు తనిఖీలు కొనసాగించాయి. దాదాపు 50 మంది వరకు మావోయిస్టులు పట్టుబడ్డారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కూంబింగ్ విస్తృతంగా జరుగుతోంది. ఆపరేషన్ గగార్తో ఛత్తీస్గఢ్ అడవుల్ని ఆల్మోస్ట్ క్లీన్ చేశాయి భద్రతా బలగాలు. దాంతో హిడ్మాతో పాటు మిగతా మావోయిస్టులందరూ కూడా ఏపీలో తలదాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా దళంలోని సభ్యులు విజయవాడ, పెనమలూరు, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. కాల్పులు జరిగిన చోట దొరికిన డైరీ ఆధారంగా వారందరినీ గుర్తించినట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో వీళ్ల షెల్టర్ జోన్లను గుర్తించినట్లు చెబుతున్నారు. పెనమలూరులోని కొత్త ఆటోనగర్లో ఉన్న ఒక భవనంలో 28 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. నిన్న ఉదయం 8 గంటల తర్వాత భారీగా పోలీసులు, ఆక్టోపస్ దళాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 4 గంటల పాటు కష్టపడి 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారిలో 21 మంది మహిళలు, 7 యువకులు ఉన్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల క్రితం వీళ్లంతా రోడ్డు నిర్మాణ పనులు చేసే కూలీలమని చెప్పి భవనం అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అందరూ ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్లే. భవన యజమాని అందుబాటులో లేకపోవడంతో వాచ్మెన్ నుంచి వివరాలు సేకరించారు. అద్దెకు భవనం ఇప్పించడంలో సహకరించిన స్థానికులను గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. అటు విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా 4 మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ 4 ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా దళానికి చెందినవారని భావిస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో 2 మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రంపచోడవరం ప్రాంతం నుంచి వచ్చిన వారిద్దరూ ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వీళ్లతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ల దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 మావోలు సెంట్రల్ కమిటీ మెంబర్కి సెక్యూరిటీ గార్డులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు కాకినాడ ఎలా వచ్చారు, ఎవరు కోఆర్డినేట్ చేశారు అనేది ఆరా తీస్తున్నారు. కాకినాడలో వారికి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. అలాగే ఏలూరులో 15 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. పట్టుబడిన వారి నుంచి 15 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు గ్రీన్ సిటీలో 12 మందిని, గ్రీన్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో 3 అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా గ్రీన్ సిటీ ఏరియాలోకి కొత్తగా వచ్చిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన భవన యజమానిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఏలూరు జిల్లా ఏజెన్సీలో మరికొంతమంది మావోయిస్టులు ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు ముమ్మరం చేశాయి ఆక్టోపస్ బలగాలు. పట్టుబడిన మావోయిస్టులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.